అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి 2024 ఎలా ఉండబోతుందో చూద్దాం. అండ్ వీళ్ళ కెరియర్, బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ అయితే మీకు కెరియర్ లో, బిజినెస్ లో ఇయర్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. కెరియర్ లో అయితే మీకు కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అంటే మీరు అనుకున్న జాబ్ ఆపర్చునిటీస్ రాకపోవడము, సో మీరు కొంచెం సక్సెస్ అవ్వకపోవడము, ఇవన్నీ మీకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అవ్వడానికి, హర్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. బట్ ఏంటంటే ఇది కంటిన్యూ అవ్వదు. ఒక 1 or 2 months తర్వాత మీకు కెరియర్ విషయంలో చేంజెస్ వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అండ్ మీ చేంజెస్ అయితే వస్తాయి. అండ్ దాని నుంచి కూడా మీరు ఒకవేళ మీకు ఇప్పుడు ప్రాబ్లం ఉన్నా దాని నుంచి మీరు ఓవర్కమ్ అవ్వడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా న్యూ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటుంది, బట్ కొంచెం డిలే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. బిజినెస్ పరంగా అయితే కొంచెం బ్యాక్ స్టాప్స్ కనిపిస్తున్నాయి. బిజినెస్ పరంగా అంటే అంత స్టాప్ అయిపోవడము, మీకు ఏదైనా లాస్ లో కనుక ఉన్న, పాస్ట్ లో బిజినెస్ లో లాస్ అయినా, సో దాని నుంచి మీరు ప్రస్తుతానికి అయితే ఓవర్కమ్ అవడానికి ట్రై చేస్తున్నారు. అండ్ కొత్త బిజినెస్ కూడా మీకు స్టార్ట్ చేసే ఆలోచన కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీరు ఆపుతారు. కొంచెం టైం తీసుకున్న తర్వాత మంచి అంటే వేరే ఆలోచన కానీ, వేరే బిజినెస్ కానీ చేద్దాము అంత థాట్ లో అయితే మీరు ఖచ్చితంగా ఉంటారు. హెల్త్ వైజ్ మీకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. మెయిన్ గా చిల్డ్రన్స్ కోసం చూస్తున్న వాళ్ళకైతే ఇయర్ చాలా పాజిటివ్ గా ఉంటుంది. హెల్త్ వైజ్ అయితే మీకు ఎట్లాంటి ఇష్యూస్ కనిపించట్లేదు. రిలేషన్ లో అయితే రిలేషన్ అనేది కొంచెం స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటుంది, బట్ చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది. ముందు ముందు వెళ్లే కొద్దీ మీకు రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ప్రెసెంట్ అయితే మీరు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే స్టేజ్ లో అయితే ఉంటారు. మీకు ఇయర్ మ్యారేజ్ ప్రపోజల్స్ ఖచ్చితంగా వస్తాయి. అండ్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా చాలా పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. అంటే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ 80 to 90% మీకు మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ చాలా పాజిటివ్ గా ఉంటుంది. ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి, వైఫ్ అండ్ హస్బెండ్ కి మంచి రిలేషన్, మంచి అండర్స్టాండింగ్ ఉండే అవకాశం ఉంది. అండ్ మీకు ఈ ఇయర్ అయితే ఏదైనా మనీ పరంగా చాలా కలిసి వస్తుంది. అంటే ఏదైనా న్యూ ప్రాపర్టీస్ కొనడం అనేది చేస్తారు. లైక్ ఏదైనా ఫ్లాట్స్ కానీ, ఏదైనా హౌసెస్ కానీ, ల్యాండ్స్ కానీ కొనే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కొంచెం 70% ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్ గా అయితే వేరే వాళ్ళ ద్వారా కొంచెం మీకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. అంటే వేరే వాళ్ళకి మీరు వెళ్ళడం ఇష్టం లేకపోవడము, మీ వర్క్ ప్లేస్ లో కొంచెం మీకు ట్రబుల్ చేయడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో దాని నుంచి మీరు ఓవర్కమ్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ మీరు వేరే వాళ్ళని కొంచెం గమనించి మీ ముందుకు వెళ్తే బెటర్. స్టూడెంట్స్ కి ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది ఈ ఇయర్. మీరు అనుకున్న రిజల్ట్స్ అయితే మీకు వచ్చే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. అంటే మీరు ఎంత పర్సంటేజ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అది మీకు వస్తుంది. అండ్ మీరు ఏదైనా హయ్యర్ స్టడీస్ కోసం కనుక ప్లాన్ చేస్తుంటే అది కూడా మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. అంటే కెరియర్, స్టూడెంట్స్ కి అయితే కెరియర్ చాలా బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ ఖచ్చితంగా స్టార్ట్ చేయొచ్చు. చాలా ఈ ఇయర్ ఆల్మోస్ట్ మీకు లాంగ్ టర్మ్ గా కూడా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చాలా పాజిటివ్ కార్డ్ వచ్చింది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ లైక్ ఏదైనా స్టాక్ మార్కెట్ కానీ, రియల్ ఎస్టేట్ బిజినెస్, ఇవన్నీ మీకు ఈ ఇయర్ కలిసి వస్తాయని చెప్పొచ్చు. అండ్ చాలా చాలా ఫైనాన్షియల్ గా మీకు చాలా బాగుంటుంది. అండ్ ఏదైనా లోన్స్ కోసం చూస్తున్నా అది కూడా మీకు పాజిటివ్ గా ఉంటుంది. మీకు ఓవరాల్ గా ఫ్యామిలీ పరంగా సక్సెస్ కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా న్యూ హౌస్ కొనడము, సో ఏదైనా ట్రావెలింగ్ కానీ, ఫ్యామిలీ కార్డ్ వచ్చింది. మీకు ఆల్మోస్ట్ ఇయర్ అయితే మంచి సక్సెస్ అనేది మీరు చూస్తారని చెప్పొచ్చు. అందరికీ నమస్కారం. సింహరాశి వారికి 2024 ఎలా ఉండబోతుందో టారో రీడింగ్ లో చూద్దాం. అండ్ వీళ్ళ కెరియర్, బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం.
కెరియర్ అయితే మీరేం చేస్తారో అదే మీకు రిటర్న్ వస్తుంది. అంటే మీరు ఒకవేళ కాన్సంట్రేషన్ చేసి మీ కెరియర్ విషయంలో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే మీరు ఖచ్చితంగా వెళ్తారు. అండ్ చాలా పాజిటివ్‌గా ఉంటుంది. ఒకవేళ గనక మీరు మీ అంతటికి మీరు కెరియర్ పరంగా ఏదైనా జాబ్ విషయంలో గనక డిలే చేసుంటే, సో, ఆ డిలే మీకు కంటిన్యూ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. బట్ మీరు ఆపర్చునిటీస్ అయితే తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆపర్చునిటీస్‌ని తీసుకోండి. కొన్ని కొన్ని సార్లు మీరు మీ అంతటికి మీరు కొంచెం నిర్లక్ష్యంగా ఉండడము కెరియర్‌లో అనేది కనిపిస్తుంది. ఒకవేళ గనక మీరు మంచి ఆపర్చునిటీస్ క్యాచ్ చేసుకుంటే మీకు ఈ ఇయర్ అయితే కెరియర్ చాలా బావుంటుంది. అండ్ ప్రమోషన్స్ కోసం చూస్తున్న వాళ్ళకి కూడా చాలా పాజిటివ్‌గా ఉంటుందని చెప్పొచ్చు. బిజినెస్‌లో అయితే మీరు చాలా చక్కగా హ్యాండిల్ జేస్తారు బిజినెస్‌ని. అండ్ జగల్ చేస్తారు. అంటే మీరు వచ్చిన అమౌంట్‌ని బిజినెస్‌లో చాలా చక్కగా మీరు ఆలోచించి అమౌంట్ పెడతారు. అండ్ మీకు గ్రోత్ అనేది కూడా బిజినెస్ పరంగా చాలా చాలా బావుంటుంది. అండ్ ఎక్సలెంట్‌గా ఉంటుంది గ్రోత్ అనే విషయం. ఒకవేళ మీరేదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ ఇయర్ అయితే మీరు ఖచ్చితంగా స్టార్ట్ జేసుకోవచ్చు. ఎందుకంటే అది మీకు చాలా చాలా పాజిటివ్‌గా కూడా ఉండే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. హెల్త్ వైజ్ చాలా పాజిటివ్‌గా ఉంటుంది. ఒకవేళ మీరు హెల్త్ పరంగా ఇప్పటిదాకా ఏమన్నా ఫేస్ చేసుంటే, దాని నుంచి మీరు ఖచ్చితంగా ఓవర్‌కమ్ అవుతారు. అండ్ హెల్త్ వైజ్ అయితే మీకు చాలా చాలా పాజిటివ్‌గా అయితే ఉంటుంది ఈ ఇయర్. ఇష్యూస్ అయితే చాలా తక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. రిలేషన్ చీటింగ్స్ జరగొచ్చు, బ్యాక్ స్టాప్స్ జరగొచ్చు. హర్ట్ అవ్వచ్చు మీ రిలేషన్ పరంగా. అండ్ థర్డ్ పర్సన్స్ వల్ల మీరు హర్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ చీటింగ్స్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి రిలేషన్ విషయంలో. అండ్ ఒకవేళ మీకు అలాంటివి జరిగినా మీరు దాని నుంచి అదంతా మీరు మర్చిపోయి మళ్ళీ దాని నుంచి ఓవర్‌కమ్ అవ్వడానికైతే ట్రై చేయండి రిలేషన్ పరంగా. మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా మీకు ఇంకా కొంచెం టైం పట్టే అవకాశం ఉంది మ్యారేజ్ అవ్వడానికి. సో, ప్రెజెంట్ మీ సిట్యుయేషన్ కొంచెం మా కెరియర్‌లో సెటిల్ అయిన తర్వాత కొంచెం మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచనతో అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు. సో, మ్యారేజ్ పరంగా అయితే మీకు కొంచెం డిలే జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బావుంటుంది. అండ్ మీరు ఎక్కువ ఈ ఇయర్ అయితే ఎక్కువ స్పిరిచ్యువల్‌గా ఆలోచిస్తారు. అంటే ఏదైనా టెంపుల్స్ విజిట్ చేయడం గానీ, ఎక్కువ స్పిరిచ్యువల్ మైండ్ తోటి ఎక్కువగా ఉంటారు. అండ్ ఎవరైనా గురూజీని ఒకవేళ గనక ఎవరైనా నమ్మిన వాళ్ళు గురూజీలు అలా ఉంటే, సో, వాళ్ళని ఎక్కువ కలవడం, వాళ్ళ సలహా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో, ఈ ఇయర్ ఎక్కువ మీరు వాళ్ళ మీద డిపెండ్ అయ్యే అవకాశాలైతే కొంచెం కనిపిస్తున్నాయి. అండ్ మెయిన్‌గా టెంపుల్స్ విజిట్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. స్టూడెంట్స్‌కి వర్క్ హార్డ్ ఖచ్చితంగా అవసరము. అండ్ మీరు ఎంత కాన్సంట్రేట్ చేస్తేనే మీకు అంత పాజిటివ్‌గా మీ కెరియర్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. ఖచ్చితంగా మీరు కాన్సంట్రేషన్ చేస్తేనే మీకు మంచి రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ వైస్ అయితే మీకు చాలా చాలా పాజిటివ్‌గా ఉంటుంది ఈ ఇయర్. ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే ఖచ్చితంగా చేస్తారు మీరు. సో, ఆ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా మీకు డబల్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అంటే చాలా పాజిటివ్‌గా అంటే మీరు ఏదైనా స్టాక్ మార్కెట్‌లో అయినా ఏదైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ గానీ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్కువ మంచి లాభాలు వచ్చే అవకాశాలు గూడా మీకు కనిపిస్తున్నాయి. సో, మీకు ఓవరాల్‌గా ఈ ఇయర్ అయితే మీరు ఎంత టఫ్‌గా ప్రయత్నిస్తారో ప్రతిదానికి కెరియర్‌లో గానీ, బిజినెస్‌లో గానీ, సో, అంతకు మించి మీకు మంచి పాజిటివ్‌గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ వర్క్ హార్డ్ అనేది ప్రతి దాంట్లో మీకు ఖచ్చితంగా అవసరము.